మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదివి పెట్టండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. నేను చాలా సింపుల్గా మాట్లాడతాను, త్వరగా చెప్పి ముగించేద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలోకి రాడు. నా తండ్రి చిత్తం ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యం వస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు రాడట. అంటే రోడ్లు ఎక్కేసి ప్రభువా ప్రభువా అని పిలవం కదా. ప్రభువా ప్రభువా అని పిలవటువంటి అర్థం ఏంటి? ప్రార్థన చేయటం. ఏదో నామకార్థంగా ప్రార్థనలు చేయటం, చెయ్యాలి కాబట్టి అని చేయటం, తప్పదు కదా అని చేయటం, కీడొచ్చేస్తుందేమో అని చేయటం, శోధనలోకి వెళ్ళిపోతామేమోనని చేయటం, మంచి జరిగిద్దేమోనని చేయటం అనేది పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళదు. ఈ ఉదయం పూట డిక్లేర్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు చేయుచున్న ప్రార్థన, నీ నిర్లక్ష్యన దోహదికి సరిపడా ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు, ప్రార్థనలు చేసేవారు, నామకార్థ ప్రార్థనలు చేసేవారు, కీడుపోతుంది మేలు జరుగుతుందని ప్రార్థనలు చేసేవారు, శోధనలోనికి వెళ్ళిపోతామని ప్రార్థనలు చేసేవారు, అంతా మంచే జరిగిద్ది అని ప్రార్థనలు చేసేవారు, తప్పదుగా అని ప్రార్థనలు చేసేవారు, అలవాటుగా ప్రార్థనలు చేసేవారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఎక్కడ గుండెలపైన పరలోక రాజ్యం వెళ్ళరు. మరి ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అని చూస్తే తండ్రి చిత్తమును జరిగించువారు. ఆ చిత్తము కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు పరలోక రాజ్యములోనికి ఎంట్రీ ఇస్తారట. దేవునికి స్తోత్రం. ఓ సోకాళ్ళు క్రైస్తవుల్లాగా ఏదో క్రైస్తవుడికి ప్రార్థన అవసరము గనక, అందుకు మేము చేస్తున్నాము గనక, ప్రయాణ ప్రార్థన అవసరము గనక, భోజన ప్రార్థన అవసరము గనక కాదు. అలాగూ ఉంటే ఎప్పుడూ మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. అందుకే ప్రభన్నాడు, నామకార్థ ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యం మీరు రారు. ఎప్పుడొస్తారో తెలుసా? నా తండ్రి చిత్తమును మీరు వెంటపడి జరిగించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తం జరగాలని, దేవుని చిత్తం కొరకే ఏమైనా వదులుకోవడానికని ఇష్టపడాలి. దేవుని చిత్తమే మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడిపోవాలి. దేవుని చిత్తము జరగటానికి లాభకరమైనవి నష్టముగా ఎంచుకోవాలి. దేవుని చిత్తము జరిగించటానికి ఆకలి దప్పులను ప్రతి నిమిషము కలిగి ఉండాలి. అటువంటి వారు ఖచ్చితముగా పరలోక రాజ్యములో ఒక రాణుల వలె, ఒక దజ్జాగా రాజు వద్దకు ప్రవేశిస్తారు అని చెప్పడంలో సందేహము కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మన జీవితం అంతా దేవుని చిత్తం అనుకుంటూ బ్రతకాలి. మన జీవితం అంతా దేవుని చిత్తం మీదే వెళ్ళిపోవాలి. అది నేను చెప్తున్న మాట. ఈ పూట దేవుని చిత్తం చేయాలి. ఈ పూట అది నేను మాట్లాడుతుంది. దేవుని చిత్తం చుట్టూ మన బ్రతుకు గడపాలి. దేవుని చిత్తం మీదే మన బ్రతుకు వెళ్ళిపోవాలి. ప్రభువు మాట్లాడారు. ఈ మాట మాట్లాడిన తర్వాత, ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభువుతో మాట్లాడారు. ఏదో ప్రార్థనలు చేస్తున్నారట, కీడులోనికి వెళ్ళకూడదనట, మేలు జరగాలనట, శోధంలోనికి వెళ్ళిపోతామేమోనట, ఆరోగ్యం వస్తుందనట, చెయ్యాలి కదా అని చేస్తున్నారట, అలవాటు అయిపోయింది కదా అని లెగిసి చేస్తున్నారట. అటువంటి ప్రార్థనల ద్వారా నేను పేరు పెట్టాను ప్రభువా ప్రభు అన్న మాటకి ప్రార్థనలు అని అర్థం. రోడ్లు ఎక్కేసి ప్రభువా ప్రభు అని అరవం కదా. ప్రార్థనలు, అటువంటి ప్రార్థనలు, నిర్లక్ష్య దోహనకి కూడిన ప్రార్థనలు, అలవాటుగా మార్చుకున్న ప్రార్థనలు, అలవాట్లో పొరపాటు వలె అంటారు కదా కొన్ని మాటలు, అలాంటి ప్రార్థనలు, అలాంటి విధానం ఖచ్చితంగా నేను పరలోక రాజ్యాన్ని ప్రవేశింపనీయదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మరి ఎటువంటి వారిని పరలోక రాజ్యములోనికి, అంటే పరలోక రాజ్యం అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ చిత్తం అనేది ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడు ఈ పూట చిత్తం అనేది ఉంటేనే పరలోక రాజ్యం ఖచ్చితంగా సంపాదించుకోగలం. దాని కొరకే కదా మన తిప్పులన్నీ కూడా, దాని కొరకే కదా మన ప్రయాస అంతా కూడా, దాని కొరకే కూడా ఈ బాధ, ఈ కష్టము, ఈ కన్నీరు, ఈ వేదన, ఈ నరకం.
ఏది చేసిన పరలోక రాజ్య ప్రవేశం కొరకే కదా మనం కష్టపడుతుంది. కాబట్టి ఆయన చిత్తమును చేయటానికి మనం పరిగెత్తాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చిత్తం చేయటానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి ఎట్టి పరిస్థితిలో దేవుని చిత్తమే జరగాలని ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ఎవరన్నా ఉన్నారంటే చాలా రేర్గా ఉంటారు వాళ్ళు. దేవుని ఇష్టమే నా ఇష్టమని కోరుకునేవారు దేవుని చిత్తమే నేను జరిగించాలి ఖచ్చితంగా 106 అయినా 100 దేవుని ప్రయత్నాలు నేను చేయాలి. దేవుడు నా ఎడల కలిగి ఉన్న ఆ విజన్, నా ఎడల కలిగి ఉన్న ఆ వ్యూహాన్ని, నా ఎడల కలిగి ఉన్న ఆ పద్ధతిని, నా ఎడల కలిగి ఉన్న ఆలోచన ధోరణిని నేను జరిగించాలి అని పరిగెత్తువారు రేరుగా అక్కడక్కడ కనపడతారు. మన చర్చిలో ఉంటారు అనేది నేను అనుకోను, ఉంటారో లేదైతే నాకు తెలియదు. ప్రతి పూట దేవుని చిత్తము కొరకు ఆకలి నీకుంటుందా? ప్రతి క్షణం దేవుని చిత్తం నెరవేర్చబడాలనే దాహం నీలో తప్పిస్తూ ఉందా? ఆలోచన చేద్దాం ఒకసారి. నీ జీవితంలో దేవుని చిత్తం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఒకవేళ దేవుని చిత్తమని మైకాలు పట్టుకుని మాట్లాడడం, మాటకు ముందు దేవుని చిత్తం, మాటకు తర్వాత దేవుని చిత్తం అంటున్నావే, అసలు నిజంగా దేవుని చిత్తము కొరకు నువ్వేమి వదులుకోగలిగావు? నిజంగా దేవుని చిత్తము కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? మాటకు ముందు దేవుని చిత్తం అండి, మాటకు తర్వాత దేవుని చిత్తం అండి, మాట అయిపోయినా దేవుని చిత్తం అండి. నువ్వు చెయ్యిందే దేవుని చిత్తం. అదొక మాట నీకు ప్రాక్టీస్ అయిపోయి పొరపాట్లో వచ్చేస్తుంది బయటికి, అంతేగాని నువ్వు దేవుని చిత్తం చెయ్యు. నాకు తెలిసినంత మట్టుకి, నా భక్తిలో, నా ఆత్మీయ స్థితిలో నాకు తెలిసినటువంటి నిన్ను చూసి అంచనా వేయగలిగిన స్థాయి ప్రభు నాకు ఇచ్చారు కనుక నువ్వు మాటకు ముందు, మాటకు తర్వాత, మాట అయిపోయినాక, మాట మొదల్లో దేవుని చిత్తం అని చెప్పింది నువ్వు మాట ముగించవు. దేవుని చిత్తం అనేవాళ్ళు అమ్మో దేవుని చిత్తానికి రుణపడిపోయి ఉంటారా? చేస్తారంటే వాళ్ళే చేయరు నన్ను అడిగితే. ఆలోచన చేద్దాం. అలవాట్లయిపోయిన దేవుని ప్రజలకి దేవుని చిత్తం అంటాం, అంతా దేవుని ఇష్టం అండి, మాదేమి లేదు అంటాం. ఆయన ఏం చేస్తాడో చేయనియండి, మేము అట్టా చూస్తూ ఉంటాం అంటాం. ప్రతిసారి ఆయనకే వదిలేయటం, మనమేమో చేయకపోవటం జరుగుతూ ఉంది. రోజున ఇక నా ఎదురు కూర్చుని వింటున్న భక్తుల్లో అటువంటి ఏదన్నా మైనస్ ఉందేమో. దేవుని చిత్తమని అందంగా ఉందని పలకటం కాదు, ఏదో మాట నచ్చేసింది కదా అని చెప్పడం కాదు, కానీ దేవుని చిత్తమేనండి అని నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నీ బతుకులో మొత్తం దేవుని చిత్తమే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం అండి ఏం జరిగిద్దో అంటంగా, దేవుని చిత్తమును చేయటానికి నువ్వు కష్టపడాలి. కొద్దిగో గొప్ప నువ్వేమి కష్టపడవు, నువ్వేం ప్రయాసపడవు. దేవుని చిత్తం అండి మేము అట్టా చూస్తూ ఉంటామండి, మేమేం చేయవండి అంటే కుదరదు. దేవుని చిత్తము కొరకు నువ్వు ప్రయాసపడగలగాలి. ఏమంటున్నాడు అక్కడ? ప్రభు అంటే లాభం లేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేయాలి అని అన్నాడు. చెయ్యాలి అన్నాడు. తండ్రి చిత్తము కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి అన్నాడు. ఏం జరుగుతుందో నోరులో ఎల్లబెట్టి చూడటం కాదు, జరగవలసింది కూడా నిన్ను చేయమని మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చిత్తము తెలిసిన తర్వాత ప్రయాసపడగలిగినటువంటి దాని కొరకు 100కి 100% దానిని నెరవేర్చగలిగినటువంటి వాక్య లేఖనములు మన వద్ద ఉన్నాయి. కాబట్టి ఆ చిత్తమును చేయటానికి, దానిని వెంటాడటానికి, దానిని వెంబడించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అటువంటి వారు మాత్రమే మనము అనుకుంటున్నటువంటి డెస్టినేషన్కి తీసుకుపోతుంది, తండ్రి వద్దకు తీసుకువెళ్తుంది. మన ప్రియుడు అనుకుని సంబోధించి మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు వద్దకు తీసుకెళ్ళి మనల్ని నిలబెడుతుంది. ఆయన ప్రక్కలో, ఆయన కుడిపార్శ్వములో మనం కూర్చోబెడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తండ్రి చిత్తమును చేయటానికి, ఆ చిత్తమును జరిగించటానికి, ఆ చిత్తమును 100% 50 కాదు 100% చేయడానికి మనం ఎప్పటికప్పుడు దాహము, దప్పికలు, మనము ఆకలులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40వ కీర్తన 7-8 చరణాలు ఒకసారి చదవండి. 40వ కీర్తన 7-8 చరణాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నేనేదో ఊరికే వచ్చిన వాడిని కాదు, నా గురించి పుస్తకపు చుట్టలో ఏమి రాయబడి ఉందో అందుకే నేను వచ్చాను.
నా తండ్రి చిత్తము చేయటమే నాకు సంతోషమని ప్రభు అన్నాడు. అది ప్రభు గురించి రాయబడింది కదా, అక్కడ మా గురించి ఎక్కడ ఉందని మీరు అంటారేమో. 139వ కీర్తనలో మన గురించే తగలడింది చూడండి 16లో. 139వ కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాల్లో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. అది నీవు పిండముగా తల్లి గర్భములో స్టార్ట్ అయింది మొదలుకొని ఈ రోజు వరకు నీ గ్రోత్, నీ లెవెల్స్ అన్నీ కూడా దేవుడు ఒక గ్రంథంలో రాసి ఉంచారట. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన గురించి రాయబడి ఉంది. తల్లి గర్భములో రూపింపబడక మునుపు నుండి పిండముగా పెట్టబడిన దగ్గర నుంచి అవయవాలు ఎదుగుతున్న ప్రతి క్రమాన్ని దేవుడు బుక్కులు రాస్తున్నారంట. పిన్ టు పిన్ ఉందంట మన గురించి. మనం ఏదో అనుకోకుండా వచ్చిన వాళ్ళం కాదు, ఏదో ఏలియన్స్ లాగా ఆకాశం నుంచి ఊడిపడిపోయిన వాళ్ళం కాదు. మన గురించి ఒక గ్రంథపు చుట్ట ఉంది. మనం ఎందుకు వచ్చాం, ఎందుకు ఇక్కడ దిగబడిపోయాం, ఎందుకు చొరబడిపోయాం, ఎందుకు మనల్ని దేవుడు భూమి మీద ఉంచాడు, ఎందుకు ఈ క్రమంలో ఉంచాడు, ఎందుకు ఈ బోధలో ఉంచాడు, ఎందుకు ఈ పునాదిలో మనల్ని ఉంచాడు, ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడు, సమస్తమును దేవుడు గ్రంథపు చుట్టలో నీ గురించి రాసి ఉంచాడు. నువ్వేదో అనుమానాస్పదంగా వచ్చిన వాడివి, వచ్చిన దానివి కాదు. అనుకోకుండా వచ్చిన వాడివి, వచ్చిన దానివి కాదు. ఆల్రెడీ నీ ప్రతి చుట్ట గ్రంథంలో ప్రభు రాసి లిఖితం చేసేసాడు. నీవు పిండముగా తయారైనది మొదలు ప్రతిదీ కూడా రాయబడి ఉంది. నువ్వు రావటానికి ఒక ప్రణాళిక ఉంది, నువ్వు రావటానికి ఒక ఉద్దేశం ఉంది, నువ్వు రావటానికి ఒక తండ్రి చిత్తం ఉంది. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు దిగబడ్డావు, ఎందుకు చొరబడ్డావు, ఎందుకు ఈ మినిస్ట్రీలో, ఎందుకు ఈ పరిచర్యలో, ఎందుకు ఈ క్రమంలోనికి వచ్చేసావు, ఎందుకు ఇలాగ నువ్వు బ్రతకవలసి వస్తుంది, సమస్తమును దేవుడు ఆ గ్రంథపు చుట్టలో లెక్కించి రాశాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి. మమ్మల్ని ఎందుకు పుట్టించాడో తెలియదండి కాదు, తెలుసు. ఆల్రెడీ దేవుడు రాసేసాడు. నేను పుట్టించాను, ఇందుకై నేను నిన్ను భూమి మీదకి పంపించాను, ఇందుకే ఒక కుటుంబముగా కట్టాను, ఇందుకై ఈ మినిస్ట్రీలోకి నేను పంపించానని దేవుడు క్లియర్గా ప్రతి వారం లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇందుకేనని చెప్పి ఇంకా తెల్లమొక్కలు వేసుకుని చూడబాక నా ఎడల దేవుని చిత్తం ఏంటి అని. ప్రతి వారం దేవుడు లేఖనాల ద్వారా నేను ఇందుకే తెచ్చాను, నేను ఇందుకే రూపించాను, నేను ఇందుకే నిర్మించాను, ఇందుకే నేను భూమి మీదకి అమలు పెట్టాను, తీసుకొచ్చాను. నీ ప్రతి దినము డే బై డే ప్రతి ఒక్కటి గ్రంథపు చుట్టూ నేను రాసి ఉంచాను. నువ్వేదో అనుమానాస్పదంగా వచ్చిన వాడివి కాదు, అనుకోకుండా ఊడిపడిపోయిన వాళ్ళం కాదు. మనం ఆల్రెడీ గ్రంథములు ఏమి రాయబడి ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చడానికి దేవుడు మనల్ని భూమి మీదగా పంపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని బట్టి మనం వచ్చాం కాబట్టి దేవుని చిత్తం చెయ్యాలి. అది నేను చెప్తుంది ఈరోజు. నువ్వు వచ్చిందే దేవుని చిత్తాన్ని బట్టి, నువ్వు చొరబడిపోయిందే దేవుని చిత్తాన్ని బట్టి, కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని చెయ్యాలి. ఆయన చిత్తాన్ని చేయకుండా ఎవ్వరూ తప్పించుకోవడానికి, డ్రామాలు చేయడానికి ఏ ఒక్కరు వ్యూహాన్ని పొందబాకండి. అవసరమైతే ఆయన చిత్తాన్ని వెంటాడండి. అవసరమైతే ఆకలి దప్పులు మానిమనైన చిత్తమును చేయటానికి సిద్ధపడిపోండి. దేవుని చిత్తం ఎలాగైనా నెరవేర్చబడాలి. నా ఎడల, నా కుటుంబం ఎడల, నా వ్యక్తిగత జీవితం ఎడల, నా యొక్క ప్రాపర్టీ ఎడల, నా సమస్తము ఎడల దేవుని వ్యూహం, దేవుని ఆలోచనను జరిగించటానికి, దేవుని ఆలోచన ధోరణి అమల్లోకి తీసుకురావడానికి సిద్ధపడండి. దాని కొరకు వెనుదిరగొద్దు, ముందుకే పరిగెత్తండి. చిత్తము చేయటములో వెనుదిరిగితే వారు ఖచ్చితంగా పరలోక రాజ్య ప్రవేశం ఉండదని, వారు నరక పాశమునకు అప్పగించబడతారని వాక్యం క్లియర్గా అక్కడ మనకి సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు మన మాస్టర్ ప్లాన్ మొత్తం ఉంది. మనమేమి అద్దు పొద్దు లేకుండా పుట్టిన వాళ్ళం కాదు. మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన చిత్తం మనం చెయ్యాలి. ఆయన చేతిలో మన గురించి ఏమి రాయబడి ఉందో వాటన్నిటిని మనం జరిగించటానికి ఈ రోజు నుంచి మనం సిద్ధపడటానికి ప్రభు ఆత్మ సహాయపడునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి వస్తువుని తయారు చేసిన వాడు ఉన్నాడా లేదా? ప్రతి వస్తువు, మనం ఏ వస్తువు అన్నా ఆ వస్తువుని ఎవడో ఒకడు తయారు చేశాడు.
మరి తయారు చేస్తే ఆ వస్తువును వాడుకోవలసిన విధానం తెలుసుకోవడానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. దేనికైనా మైక్ ఉంటుంది, సౌండ్ బాక్స్కి ఉంటుంది, ఫోన్కి ఉంటుంది, నీ ఇంట్లో వాడే వాషింగ్ మిషన్కి ఉంటుంది, గ్రైండర్కి ఉంటుంది, ఫ్రిడ్జ్కి ఉంటుంది, మిక్సీకి ఉంటుంది. ప్రతి మాన్యువల్ బుక్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాలి, ఎట్ట పడితే అట్టు వాడుంటే పేలిసేస్తుంది. అది పేలిపోద్ది, నీ ముఖం కూడా పేలిపోద్ది. దాన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి, ఏ స్విచ్ ఎక్కడ ఉంది, సమస్తానికి ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఒక వస్తువు తయారు చేయబడిందంటే ఖచ్చితంగా దాని విధి విధానాల బుక్కు రాస్తాడు వాడు. తయారు చేసిన వాడు ఆ బుక్కుని ప్రింట్ చేస్తాడు, ఇది ఇలా వాడాలి, ఇది ఇలా ఉపయోగించాలి అని. మనల్ని చేసిన వాడు మన మాన్యువల్ బుక్లో నోట్ చేసి పెట్టాడు, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. దీన్ని చదువుకొని సావండి, అప్పుడు అర్థమైంది బతుకేంటి. దీన్ని చదవకపోతే బతుకు ఎప్పుడు అర్థం కాదు. నీ బతుకు నీకు ఎప్పుడు అర్థం కాదు. చచ్చిందాక నీ బతుకు అర్థం కాదు. మనల్ని తయారు చేసినోడు మనకి మాన్యువల్ బుక్ని ఇచ్చారు. ఈ బుక్కులో ఎట్టుంటే మనిషి అట్ట బతకాలి. అట్ట బతకట్లేదు కాబట్టి విప్లవాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి కొంపల్లో. ఏమండి, అది మరి భయంకరమైన సంఘటనలు, భయంకరమైనటువంటి విధానాలు అసలు ఎప్పుడూ జరగని ఎందుకు మన ఇళ్లలో జరుగుతున్నాయి? మాన్యువల్ని పాటించట్లేదు. మనిషి ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో వీటిలో ఉన్నది కరెక్ట్గా దీంట్లో ఉన్న చేస్తే మనిషి విధానం అంతా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. దీంట్లో రాసిన చేయకుండా నాకు ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తానంటే వస్తువులు పేలిపోయినట్లుగా మనుషుల బ్రతుకులు కూడా పేలిపోతాయి. చూసుకోండి. మరి దేవునికి స్తోత్రం, నన్ను క్షమించండి. అందుకే బైబిల్ చదవాలి. ఎందుకు చదవాలి బైబిల్? మనం ఎలా ఉండాలో చెప్తుంది. అది మన మేనిఫెస్టివల్ బుక్ ఇది, అంతేకా. దీనిని బట్టే మనిషి ప్రవక్త, దీనిని బట్టే మనిషి చూపు, దీనిని బట్టే మనిషి మాట, దీనిని బట్టే మనిషి నడక, దీనిని బట్టే మనిషి ప్రయత్నాలు, దీనిని బట్టే మనిషి మూమెంట్లు జరగాలి. దీనిని బట్టి జరగట్లేదు. ఏంటో ఒక వింత శాస్త్రాలు జరుగుతున్నాయి మనుషులు, నాకు అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్త. మాన్యువల్ బుక్ ప్రింట్ అయిపోయి ఈ వస్తువుని ఇలా వాడాలి అని ఒక బుక్కే నీ దగ్గరకు వచ్చిన చదువుకోవటం రాకపోతే పక్కనోడికి ఇచ్చి చదువుకొని అలాగ నా వస్తువును వాడాలి తప్ప నా చదవటం రాదు కాబట్టి అండి ఏదో వేసేసి గర్రం తిప్పేసాను, అది అట్ట ఎగిరిపోయింది, అట్ట పగిలిపోయింది, దేవుడు కాపాడాడు స్తోత్రం అంటే కుదరదు. తెలుసుకో, ఫలానా వస్తువును వాడటం ఎలాగో తెలుసుకుంటున్నావు. అంతెందుకు, వాషింగ్ మిషన్ కొంటే వాడే కొంపకొస్తాడు, 2 రోజులకో 3 రోజులకో వచ్చి చెబుతాడు. నీకు తెలిసినా తెలియకపోయినా వాడు పద్ధతి అది. వాడు వస్తాడు బిగించడానికి వచ్చి మొత్తం చెప్తాడు, పిన్ టు పిన్ చెప్తాడు. మనకి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక బుక్ ఉంటుంది, దాంట్లో చూపిస్తాడు. ఫ్రిడ్జ్ కొన్న కొంపకు వస్తారు వాళ్ళు, వచ్చి చెప్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఏ వస్తువుకి మాన్యువల్ బుక్ లేదో చెప్పండి. ఏ వస్తువు ఎలా వాడాలో కొన్ని వస్తువులకి చెప్పలేదండి అన్న వస్తువులు నాకు చెప్పండి. ప్రతి వస్తువు, చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతి దానికి మాన్యువల్ ఫెస్టివల్ ఉంటుంది, మాన్యువల్ బుక్ ఉంటుంది. దాని విధి విధానాలు దాంట్లో రాయబడి ఉంటాయి. మనకి కూడా ఉందా లేదా బుక్ చెప్పండి గట్టిగా ఒకసారి. మరి ఏది చూపించనుంటే మరి అమ్మలు అప్పలు, మరి ఈ అప్పలు ఇవన్నీ పట్టించుకోక ఈ అప్పలు ఎట్ట తగలడ్డాయి. కాబట్టి నీలో జరిగే మూమెంట్లు నాకు చిన్న మీదట చితికిపోయేటట్లుగా చేస్తుంది. ఈ మనిషి ఇంద్ర ఇలాగూ ప్రవర్తిస్తున్నాడు, ఈ వస్తువు ఇలా వాడకూడదు కదా అన్న ఆలోచన నా మైండ్లో కలుగుతున్నది. ఈ వ్యక్తి ఏంటి ఇలా మారిపోయాడంటే వీడు మేనిఫెస్టివల్, వీడు మాన్యువల్ బుక్ పాటించట్లేదు, వీడు ఆ పద్ధతులను పాటించట్లేదు. అందుకే ఈ వస్తువు చెడిపోతుంది, ఈ వస్తువులో తేడా ఉంది. మనకి అర్థమైపోతుంది. మనుషులు చూస్తుంటే, వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ అగష్టాలు చూస్తుంటే, యథవేషాలు చూస్తుంటే ఓకే 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 ఈడు బుక్ని పక్కన పడేసాడు, అర్థమైపోయిందిగా, నా ఇష్టం వచ్చినట్టు ఎగురుతాను అనుకుంటుంది ఈ వస్తువు. ఇప్పుడు చాలా పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభు మరలా ఇది 100వ సారో 200ల సార్లో మాట్లాడుతున్నావు. మరి నీ లిస్టులో ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు నాకు తెలియదు. వస్తువు కరెక్ట్గా వాడకపోతే ఎలాగైతే విపత్తుకరమైన ప్రమాదాలు జరుగుతాయో మనిషి కూడా కరెక్ట్ వేలో ఉండకపోతే, కరెక్ట్ వేలో వెళ్ళకపోతే చాలా విపత్తుకరమైన ప్రమాదాలు రానున్న దినాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సిద్ధమేనా అని పిలుపు పొందుతున్నారు ఈ పూట. సిద్ధమైతే మీ ఇష్టం. కానీ ఒక మాట చూడండి, యేసు ప్రభు వారి గురించి చదివాం 8వ వచనంలో, 40వ కీర్తన 8వ వచనంలో దేవుని చిత్తం చేయటమే ఏమన్నాడు? నాకు అసహ్యం అన్నాడా?
నాకు సంతోషం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చిత్తం సంతోషంగా చేసే మనుషులు కావాలి. చిరాగ్గాను ఆయన చెప్పాడను, కొడతాడను, మందగిస్తాడను, తిడతాడను చేయటం కాదు, సంతోషంగా చెయ్యాలి. ఆయన చిత్తాన్ని చేయడానికి ఉర్రెత్తులాడాలా, ఆనందించాలి. అబ్బా ఇంత భాగ్యమా, దేవుని చిత్తమును జరిగించడానికి నాకు వచ్చినది అవకాశం, ఇంత భాగ్యమని సంతోషించాలి. ఇదేంట్రా బాబా, ఇబ్బంది పడిపోతా చేయటం, ఏంటో నలిగిపోతా చేయటం, విసుక్కుంటా చేయటం. ఈ దేవుని చిత్తం అంటే ఆయన అట్టే చెబుతాడు, చేయపోతా అంతాడని చేయటం, తిడతాడని చేయటం, తిడతాడని రావటం. ఆయన చిత్తం చేసే విషయంలో బలవంతం ఉండకూడదు, సంతోషమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు మాట్లాడిన మాట ఇది, నాకు కాదు, ఇది యేసు ప్రభు అనుభవం. ఇది నా తండ్రి చిత్తం చేయడంలో నేను ఫుల్ హ్యాపీ అన్నాడు ఆయన. అంతే, నా తండ్రి చిత్తం చేయడంలో నేను ఫుల్ హ్యాపీ అన్నాడు. తప్పనిసరి ఇంకేమి చేయలేం, ఈ పని చేయాల్సింది అన్నట్టుగా కాదు, సంతోషంగా పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆనందంగా దేవుని చిత్తం మనలో జరగనివ్వాలి, మనం చేయటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం 33, 34 వచనాలు. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది నన్ను పంపిన వాని చిత్తం చేయటమే, ఆయన పని తుదిముట్టించడమే నాకు ఆహారం, నీళ్ళు అన్నాడు. అయితే శిష్యులు అన్నారు, వరే వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు కదా, మీరు కూడా ఏదో ఒకటి ప్యాక్ చేసుకుని రండి తింటానికి అన్నాడు యేసుప్రభు. శిష్యులందరూ అన్నారు, మరి మీకేమైనా కావాలా అని అడిగితే యేసుప్రభు అన్నాడు, నాకేం వద్దు నాయన, నాకు ఆయన చిత్తం చేయటమే నాకు అన్నం, ఆయన చిత్తం చేయటమే నాకు పానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు వారు కొండ మీద తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే చిన్నపిల్లడు వచ్చి చేపల రొట్టెలు పట్టుకొచ్చాడు, కానీ యేసుప్రభు తినలేదు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళి సమరస్త్రీకి నాకు దాహం అవుతుంది నీళ్ళిమ్మన్నాడు, కానీ నీళ్లు తాగలేదు. ఎదురు ఆమెకి నీళ్ళు ఇచ్చి వచ్చాడు. మరి యేసుప్రభు వారు నీళ్ళు అడుగుతున్నాడు, తాగట్లేదు, ఆకలేస్తుంది అంటాడు, తినట్లేదంటే మరి ఇప్పుడు ఆయన అన్నపానాలేంటి? ఆయన చిత్తము చేయటమే నాకు ఆహారము, నాకు పానం అని మాట్లాడాడు. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే దేవుని చిత్తము చేయటమే మనకు అన్నపానములు అయిపోవాలి. ప్రియ దైవజనం, దానికి మించిన స్టేట్మెంట్ ఇంకోటి మన జీవితంలో ఉండకూడదు. సువార్త చేయటమే, రక్షించటమే, పాపములో నుంచి విడిపించటమే దేవునికి ఆహారము, పానము అంట. నాకు భోజనం ఏమొద్దు, నాకు ఆయన చిత్తం చేయటమే నాకు కడుపు నిండిపోద్ది. సువార్త చెప్తే నాకు కడుపు నిండిపోద్ది, ప్రజల్ని రక్షిస్తే నాకు కడుపు నిండిపోద్ది, పాపంలోంచి బయటికి తీసుకొస్తే కడుపు నిండిపోద్ది. ఇది యేసుప్రభు స్టైల్. ఇది నేను ఆలోచించా. యాకోబు బావి దగ్గర నీళ్ళు అడిగాడు, కానీ నీళ్లు తాగలేదు. కొండ మీద ఆకలేస్తుంది ఏమైనా ఉన్నాయి అన్నాడు, కానీ ఆ చేపలు రొట్టెలు కాల్చి ఆలకే పెట్టాడు, కానీ ఆయన తినలేదు. మరి ఇదేందిరా, తిన్నోడు ఎందుకు అడిగాడు, తాగనోడు ఎందుకు అడిగాడు? ఆయనకు ఆకలి దప్పులకి లేవా అంటే ఆయనే స్వయంగా మాట్లాడాడు కదా, ఆయన చిత్తం తప్ప, ఆయన పని తుది ముట్టించడం తప్ప ఆ భోజనం తప్ప నాకు వేరొక భోజనం తెలియదురా అని శిష్యులతో ప్రభు మాట్లాడిన సందర్భం ఈ రోజున ఆశ్చర్యానికి గురి చేయాలి మన జీవితాల్లో. ఈ రోజున నీ అన్నపానములు కూడా, అంటే అన్నము నీళ్లు తాకుండా ఉండమని చెప్పట్లేదు, ఆయన చిత్తము చేయటమే నీ కడుపు నిండిపోవాలి. ఆయన చిత్తం చెయ్యాలి, ఆయన యొక్క పనిని తుదిముట్టించటమే నీ అన్నపానములు అయిపోవాలి. నీ ఆకలి దప్పులకు తీర్చేటువంటి చిత్తాన్ని నువ్వు కలిగి నువ్వు చేయగలగాలి. దేవుని చిత్తం చేయనిదే ఒక ముద్ద కూడా లోపలికి వెళ్ళలేకుండా మారిపోవాలి. దేవుని చిత్తము లేనిదే నీ దప్పికను తీర్చుకోలేనంత ప్రతిష్టతలోనికి రాగలగాలి. ఈ రోజున దేవుని చిత్తము జరగాలి, నా పట్ల దేవుని వ్యూహం జరగాలి, నా పట్ల దేవుని పద్ధతులు జరగాలి. అప్పుడే 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్ళాలి, అప్పుడే నా గొంతు తడి ఆరాలి అన్న ఒక భక్తి శ్రద్ధలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం. నేను చెప్పాను కదా త్వరగా తీసుకెళ్ళిపోతానని, మీరు చక్కగా వినండి. 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చాలు,
ప్రాణాపాయ స్థితి. మనుషుల పాపములు అగ్నిలో పోయబడినాయి. క్రీస్తు పాపి అయిపోతాడు, క్రీస్తు దోషి అయిపోతాడు. అయ్యా ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయమన్నాడు. అమ్మో మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవరా బాబు, నా ఇష్టం కాదు నాయనా, నీ చిత్తమే జరిగించమన్నాడు. అంతే, ప్రాణాలకు తెగించి మరి తండ్రి చిత్తాన్ని చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడిపోయాడు. అర్థమవుతుందా? తండ్రి చిత్తం సంతోషంగా చేయాలి. తండ్రి చిత్తమే మనకి భోజన పానములు అయిపోవాలి. తండ్రి చిత్తము చేయటానికి ప్రాణమును కూడా లెక్క చేయకూడదు. అవి మనం కలిగి ఉండాలి. ఇలా ఉంటేనే మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. ఇలా ఉంటేనే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఆయన చిత్తము చేయటం కంటే మన ప్రాణం ఎక్కువ కాదు. ఆయన చిత్తము చేయటము కంటే మన బ్రతుకు ఎక్కువ కాదు. ఆయన చిత్తమును మొట్టమొదటిగా చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యా ఆయన చిత్తాన్ని చేయాలంటున్నావు, సంతోషంగా చేయాలంటున్నావు. ఆయన చిత్తమే మనకు అన్నపానాలు అయిపోవాలంటున్నావు. ఆయన చిత్తమే మనకి ప్రాణం విషయంలోకి వస్తే ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవుని చిత్తం చేసేసి సావాలని చెప్తున్నావు. మరి ఇప్పుడు ఆయన చిత్తం చేస్తే లాభం ఏంటి అని అంటావేమో. మనిషి లాభం లేనిది ఏ పని చేయడు గనక లాభాలు కూడా 2 రాసుకొచ్చా చూడండి. మత్తయి 7:21. మరి అంతే కదా, మరి ఏదైనా మరి ఏంటి, మరి మొత్తం చెప్పినాక మరి ఏంటి, మరి ఏమైనా ఉందా నాకు అంటారు. అందుకే ఈ లాభాన్ని చూసైనా మీరు చిత్తాన్ని చేయండి. 21 చదవమ్మ మళ్ళీ మూలవాక్యం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చిత్తం చేస్తే ఏంటంటే పరలోకం వస్తుంది. అది మరి ఏం చెప్తాం మేము, అంతకు మించింది దేవుని భూమి మీద ₹1,00,000 వచ్చేస్తాయి అనుకుంది ఒక ఆమె. దేవుని చిత్తం చేస్తే విలువైన పరలోక రాజ్యం మన సొంతమట. మరి దానికి మించింది ఏమైనా ఉందా? మరి మీరు చెప్పుకోండి. మరి ఇంకోటి ఏమన్నా పాయింట్, అసలు దానికోసమే కదా మనం పెంపరలాడిపోయేది, చచ్చేది, పొద్దుగూకులు ప్రార్థనలు చచ్చేది అక్కడికి వెళ్ళటానికి కదండి. శుద్ధీకరణ కూడికలు, వారం వారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు ఎందుకు? ఇదంతా ఏంటి అసలు? అది అక్కడికి వెళ్ళడానికి ఒకటే పాయింట్, ఎవరిని కదిలిచ్చినా పరలోకం వెళ్ళాలండి మేము, అంతే. మా దృష్టిలో ఏమీ లేదండి. మరి ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్తావంట, నీకు సింపుల్ లాజిక్ చెప్పి ఆయన చిత్తం చేస్తే వెళ్ళిపోతావని నువ్వేం ₹10 కూడా ఖర్చు పెట్టక్కర్లా. ఆయన చిత్తాన్ని సంతోషంగా చేయి. ఆయన చిత్తము కొరకే ప్రాణాన్ని త్యాగం చేయగలిగిన మనస్సు, ఆయన చిత్తము చేయనిదే అన్నపానములు పుచ్చుకొని మనస్సును నువ్వు కలిగి ఉంటే, ఆయన చిత్తం కొరకు ప్రాణం ఇచ్చేస్తే, ఆయన చిత్తమే నీ అన్నపానాలు అయిపోతే, ఆయన చిత్తమే నీ సంతోషం అయిపోతే, ఆయన చిత్తం నిర్విరాహంగా వెంటాడి గనక నువ్వు చేయగలుగుతుంటే ఖచ్చితంగా అప్పలంగా తీసుకొచ్చి పరలోక రాజ్యం నీ చేతిలో పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునక అప్పలంగా వచ్చేస్తా దేవుని చిత్తం చేయాలి. 2వ లాభం చెప్తా చూడండి. మరి 1వ లాభమేనానండి, మరి 2వ లాభం కూడా చెప్తాను, అది కూడా రాసుకొచ్చుకున్నాను. 1 యోహాను 2వ అధ్యాయం 17. 1 యోహాను 2వ అధ్యాయం 17 వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మరి అది దేవుని చిత్తం చేసేవాడికి పరలోకం అట. మొదటిది దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిల్చుంటాడట. భూమి ఆకాశం గతించిపోద్ది కానీ ఆడు మాత్రం కింగులాగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన సిద్ధాంతం ఏంటో తెలుసా? మనుషులే పోతున్నారు, లోకం అట్టాగే ఉంటుంది. కాదు. బైబిల్ సిద్ధాంతం చూడు. భూమి ఆకాశములు నశించిపోతాయి. శాపమడిసినట్టుగా ఆకాశం భూమి మడిచివేయబడుతుంది. ఒకానొక దినమున దేవుని చిత్తం వచ్చేవాడు భూమి ఆకాశము లేకపోయినా వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. వాడికి ఏ హాని జరగదని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. ఇప్పుడు గమనించండి దేవుని వాక్కును. ఆయన చిత్తమును చేయవాడు భూమి లేకపోయినా ఆకాశము లేకపోయినా, ఈ భూకోటిలో, ఈ వృక్షకోటిలో, సముద్ర జలాలలో ఏ ఒకటి లేకపోయినా మనిషి మాత్రం ఉంటాడు. అదే ఆయన చిత్తము చేయవాడు మాత్రం నిలిచి ఉంటాడు. వాడికి నాశనము రాదు, వాడు నశించడు. వాడు యుగ యుగములు నిరంతరము ఆయనతో జీవించటానికి నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తుందండి. రానున్న దినాల్లో భూమి ఆకాశంలో డ్యామేజ్ కాదండి, మొత్తం చాప మడిచినట్టు మడుచుకుంటూ వెళ్ళిపోబోతున్నాడు దేవుడు. భూమి ఉండదు, ఆకాశము ఉండదు.
భూమి మీద వనరులు ఏమీ ఉండవు, సర్వనాశనం. కానీ నువ్వు ఉండాలంటే, నీవు నాశనం అవ్వకూడదంటే, నీవు చెక్కు చెదరకూడదంటే దేవుని చిత్తమైనటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుని బ్రతుకు. ఆయన చిత్తమైన ఆయుధమును పట్టుకుని బతికితే ఇదిగో పర్వతములు కదిలిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లితే, భూమి ఆకాశాలు ఒక్క దెబ్బతో లయమైపోతాయి. నువ్వు మాత్రం కదల్చబడకుండా దేవుని జీవముతోడు నువ్వు బ్రతికి ఆయనను చూచుదువుగాకని ప్రవచిస్తూ దేవుని పేరట మనం చేస్తున్నాను. మనం యుగయుగములు నిలబడాలి, యుగయుగములు నిలబడాలి, సజీవులమే దేవుని సన్నిధిలో నిలబడాలి. భూమి ఆకాశంలో నిలబడవదు, అబద్ధం నిలబడతాయి అంటే. భూమి ఆకాశంలో నశించినను నీవు నశించకపోవటం. బా ఎంత బాగుంది. ఆయన చిత్తమును చేయండి, పరలోక రాజ్యముతో పాటుగా ఈ భూమి ఆకాశముల క్రింద ఏది ఉన్నను అవి నశించినా ఆయన చిత్తము చేయవారు హ్యాపీగా, సంతోషంగా, దజ్జాగా, దివిటీగా, ఆరోగ్యంగా, సమాధానంగా, శాంతిగా నిలబడగలిగే కృప నా ప్రభు ఇస్తారు. హల్లెలూయా. అసలు దేవుని చిత్తం ఏంటి మరి అనేది తెలుసుకోవాలి కదా. మరి అది కూడా దేవుని చిత్తం ఆనందంగా చేయాలి. ఆయన చిత్తమే మనకు అన్నపానాలు అయిపోవాలి. ప్రాణం లెక్కలోకి వస్తే దేవుని చిత్తం జరిగించి చచ్చిపోవాలి. మరి లాభం ఏంటయ్యా అన్నామేమో, పరలోకం ఒకటి లాభం, రెండోది అన్నీ నాశనం అయిపోతావు, నువ్వు మాత్రం కింగ్లాగా ఉంటావు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి మరి చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఏంటిదమ్మాయి, రాత్రి దోశ పడలేదట్టింది నీకు, మళ్ళీ రా తర్వాత ప్రార్థన అయినాక. ఏసు రక్తం తాగుతావు ఇప్పుడు, ఏసు రక్తం ఏసు శరీరం. 4 మందం అయిపోయి 4 దెబ్బటి సాఫీగా చేయాలి. చదువు. ఏమండి నా పట్ల దేవుని చిత్తం ఏంటయ్య గారు అని అడుగుతావు కదా. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నీ విషయంలో దేవుని చిత్తం, అంతకు మించి లేదు. మరి ప్రతి విషయంలో అంటేనండి, మరి యోబు గారి పిల్లలు 10 మంది చచ్చిపోయారు, అప్పుడు కూడా అంటే మరి అప్పుడు కూడా యోబు గారు స్తోత్రాలు చెల్లించాడు. ఏం పాట పాడాడు? 10 మంది పిల్లలు చనిపోతే స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు. ఎప్పుడు 10 మంది శవాలు పెట్టుకొని మేలు చచ్చిపోతే మేలు చేసామంటావేంటి రా యోబా మూర్ఖుడా అంద భార్య. నువ్వే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, మాకు ఏ దౌర్భాగ్యరాలు అని తిట్టాడు. 10 మంది పిల్లలు చచ్చిపోతే ఏడవకుండా, గోల పెట్టకుండా, ఓ నా బిడ్డ ఓ నా కొడుకు అని గోల పెట్టకుండా స్తోత్రం చెల్లించమని భజనలు చేస్తున్నావు ఏందిరా అని స్నేహితులు కూడా తిట్టారు. అయినా ఆపల. దివారాత్రములో కంటి పాపవలే కాచియా, దివారాత్రము కంటి పాపవలే కాచి, అయగల హస్తము పడాలి బ్రోచి నడిపించితివి, అయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో నేను కుసించబోనియక కృపలతో బలపరచితివి, నన్ను కుసించబోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా,
పద పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. నిజంగా స్తోత్రం చెల్లితుమో, స్తుతి స్తోత్రం చెల్లితుమో. యేసునాథుని, 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 యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుమో, స్తుతి స్తోత్రం చెల్లిపోయిందా అని భార్య అంటే, నువ్వు మూర్ఖురాలు మాట్లాడి మాకి నువ్వు వంటగదిలోకి వెళ్ళి పని చేసుకువి అని ఇండైరెక్ట్గా తిట్టాడు యోబు గారు. నువ్వేంటిరా, నువ్వు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, నువ్వు పాడే పాట ఏందిరా? స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలులు. పిల్లలు చచ్చిపోతే మేలంట వెంట దుర్మార్గుడా, నీకు మతిపోయింది, నీకే దొబ్బింది, చిప్పుపో. మూర్ఖురాలు మాట్లాడికి యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన మేలు చేసే దేవుడు, ఎప్పుడు కీడు చేయడు మనలకి. అంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో స్తోత్రాలు చెప్పటమే నీ పట్ల దేవుని చిత్తం. మరి అది అన్నీ వచ్చి మీద పడిపోయినప్పుడు ఏదో దిగాలుగా ఉండి, అన్ని మేలులు జరిగినప్పుడు పాడేసుకోవడం కాదు, ప్రతి విషయంలో ప్రభుకి స్తుతులు చెప్పాలి. ఒక ఆయనంట మైకా పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాడంట. దేవుని నామానికి వందనాలు, ఫోన్ ఎత్తండి మాట్లాడదాం. దేవుని నామానికి వందనాలు, మరి అయ్యగారికి వందనాలు, సంఘం బిడ్డలకు వందనాలు చెప్పండి. మరి నాకు యాక్సిడెంట్ అయింది, దేవునికి స్తోత్రం అన్నాడట. నాకు దెబ్బలు బాగా తగిలినాయి, దేవునికి స్తోత్రం అన్నాడట. దేవుడు కాపాడాడు, దేవునికి స్తోత్రం అంటే అయ్యగారు ఇంకా ఆ రోజు ప్రసంగం అదేనంటే గాడి గురించే. నాకు యాక్సిడెంట్ అయింది, దేవుడు కాపాడాడు, దేవునికి స్తోత్రం అనాలి. మూర్ఖుడా, యాక్సిడెంట్ అయింది, దేవునికి స్తోత్రం ఏందిరా? దెబ్బలు తగిలినాయి, దేవునికి స్తోత్రం ఏంటారు? ఇంకా అయ్యగారు సండే స్కూల్ భక్తిలోనే ఉన్నాడు అయ్యగారు, కథ విశ్వాసి పర్లేదు. మరి యోబు గారు 10 మంది పిల్లలు చనిపోయిన స్తోత్రమే అన్నాడు. 10 మంది పిల్లలకి దెబ్బలే తగిలినాయి అయ్యా, సావకుండా కాపాడే స్తోత్రం అన్న మూమెంట్ ఏమైనా ఉందా యోబుకి? సత్యపేరు పూర్తిగా ప్రాణం లేదు 10 మందిలో. మొత్తం ఇంటి గుమ్మం ముందు మొత్తం 10 పాడల మీద బెడ్లు. అప్పుడు వేసుకుంటున్న పాట, అప్పుడు పాడుతున్న పాట, స్తోత్రం చెల్లించుమయ్యా, నీ మేలులకే వందనాలు ప్రభా, నువ్వు చేసిన అద్భుతాలకే స్తోత్రాలు అయినా, నీవిచ్చిన బిడ్డలు నీవు తీసుకున్నావు, నీకు స్తోత్రం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది జరిగినా మన జీవితాల్లో, ఏ విప్లవాత్మకమైన పరిస్థితులు జరిగినా మన నోట్లోంచి రావాల్సిన ఊత పదం స్తోత్రం. ఇది నేర్చుకోండి పూట నుంచి, ఇది మర్చిపోవద్దు. ఏది జరిగినా స్తోత్రం చెప్పడం నేర్చుకోండి. ఇది ఎందుకు జరిగిందని అనగొద్దు, స్తోత్రం అనండి అంతే. కీడు జరిగినా, మేలు జరిగినా, శాపమే వచ్చినా, దరిద్రమే వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిన స్తోత్రం అనండి అంతే. ఏవి మాట్లాడొద్దు. స్తోత్రం అనలేకుండా ఉండే భక్తిని మనం చెయ్యాలి. స్తోత్రము అనకుండా ఉండే రోజంటూ మన జీవితంలో ఉండకూడదు. ప్రతిరోజు ప్రభుకు స్తోత్రం చెప్పాలి. గాయమైందా, స్తోత్రం అని. ఏదో బండి ఏదో ట్రబుల్ ఇచ్చిందా, స్తోత్రం అని. ఏదో చిన్న గాయమైందా, స్తోత్రం అని. ఏదో రోడ్డు దెబ్బ తగిలిందా, స్తోత్రం అని. ఆర్థిక సమస్యల, స్తోత్రం అని. భయంకరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో భయంకరమైన నష్టమే వచ్చి నీ కొంప మీద పడిపోయిందా, స్తోత్రం అని. భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలు నీ చెవులలో పడుతున్నాయా, స్తోత్రం అని. ఏం మాట్లాడు, మాకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి విషయంలో ప్రభుకు స్తోత్రాలు చెప్పడం నేర్చుకో. నా వ్యక్తిగతంగా, నా పర్సనల్ లైఫ్లో నేను ఆ మంచి కృపను దేవుని బట్టి కలిగి ఉన్నాను. ప్రతి విషయంలో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రతి విషయంలో ప్రభుకి స్తోత్రాలు చెప్పడం మన ఆనవాయితీగా, మన ఆచారంగా, మన పద్ధతిగా అయిపోవటం నుంచి మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కలిగింది మేలా, కీడా, లాభమా, నష్టమా కాదు సార్, ప్రతి దానికి స్తోత్రమైన పడాలి. లాభం ఉందా, మేలుందా, కీడుందా, నష్టం ఉందా, అభాగ్యం అయిపోయిన దరిద్రంలోకి ఇలా కాదండి స్తోత్రం. నీ నోట్లోంచి బయటికి రావాల్సిన ఊత పదమే స్తోత్రం. స్తోత్రం అండి అంటమే, ప్రభా స్తోత్రం ప్రభా, ప్రభా స్తోత్రం ప్రభా. నీ చిత్తములో ఉన్న శ్రమలయ్యా ఇవన్నీ, స్తోత్రం అంటమే. నన్ను శుద్ధ సువర్ణం చేయడానికి వచ్చి నీ ప్రభానికి స్తోత్రం అంటమే. నీ చిత్తంలో ఉన్న కన్నీరు ఇది స్తోత్రం నన్ను పరిశుద్ధపరుస్తుంది అంటమే. నీ చిత్తంలో ఉన్న నిందలు, కష్టాలు ఇవి నన్ను నీ వద్దకు తీసుకురావడానికి ఇవన్నీ నాకు దోహదపడుతున్నాయి, నీకు స్తోత్రం అన్నట్టు ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బైబిల్లో క్లియర్గా 1 తెస్సలోనికైలు 5:16 ఇందాకలు చూసారుగా, మళ్ళీ దించుతారేంటి దరిద్రంగా.
మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం అంటే ఈడేంటారు బాబు, తగలడిపోయి కొంప నిప్పంటి పోతే స్తోత్రం అంటున్నాడంటే అంతే. స్తోత్రం అంటే వాళ్ళకి మత్తి పోవాలి ఒక్కొక్కడికి స్తోత్రం అంటే. ఇదేంటంటే యోబు ఫార్ములానండి. 10 మంది శవాలున్న స్తోత్రం అన్నాడు సార్. చిన్న గాయం తలిగి తనలేకపోతున్నారు. రోడ్డు దెబ్బ పడితే స్తోత్రం వెళ్ళి అమ్మో సాతాను గడిపడేసింది అంటుంది. నీవు వచ్చి స్తోత్రం. 10 మంది శవాలు ఉంటే నువ్వు స్తోత్రం అనగలవా? ఎందుకు వచ్చింది సార్ అసలు మన తిప్పలో? చిన్న చిన్న అట్టిగా అనలేకపోతున్నావు. ఇంట్లో బియ్యం అయిపోతూ ఉంటావు నువ్వు, ఆంబోతులాగా ఎగేసుకొని పడిపోయి. ఎంత రచ్చ, ఎంత గోళ. ₹1 నీ చేతిలో లేకపోతే గందరగోళంగా ఏడుపులు గుండెలు బాధేసుకుంటా ఏదో అయిపోద్ది, ఇక చచ్చిపోతావు, ఇంక మిగలమన్నట్లుగా చేసేస్తావు నువ్వు. బియ్యం అయిపోయిన స్తోత్రమని, రూపాయి లేకపోయిన స్తోత్రమని ఏనాడని ప్రశాంతంగా కొంపలో బతికావా? రెంకిలేసాడు, గోల పెట్టాడు, వాళ్ళకి చెప్పాడు, వీళ్ళకి ప్రార్థన చేసి రేపు కాలు జరిగిపోలే. అమ్మో ఇంకేమన్నా, అమ్మో ప్రభా 100 నెలలు అయినా అమ్మో బతకలేమండి, ఇక చచ్చిపోతే నిన్ను ఎవడ ఆపలేడు. దేవుని స్తోత్రం. మరి అది 10 మంది పిల్లలు చచ్చిపోయి శవాలు ఉంటే స్తోత్రం చెప్పగలిగిన కెపాసిటీ యోబు గారికి తప్ప ఇంకెవడికి ఉండదు. ఇప్పుడు మనకు ఉండాలి అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రతి వాక్యానికి స్తోత్రం చెప్పమనేది. దేవుడు అద్భుతం చెప్పి స్తోత్రం అప్పుడు కాదు, ప్రతి దానికి ప్రభుకు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది ప్రకటన 19:5 చదవండి. నువ్వు దీవే నవ్వుతావేనా పని తీయే. చివరిదే ప్రకటన 19:5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము వద్ద నుంచి వచ్చుచున్నది, ఆయనను స్తుతించుడి. స్తోత్రం చెప్పండి. ఈ స్వరము జయరాజు వద్ద నుంచి అనుకుంటారేమో అని నేను ఈ వచనం చదివించాను. సింహాసనం వద్ద నుంచి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి అని ప్రభు అంటున్నాడు. సింహాసనం వద్ద నుంచి ఒక కేక వినపడుతుంది, రగులుచున్న బలిపీఠం వద్ద నుంచి కేక వినపడుతుంది. మీరు స్తోత్రములు చెప్పుట ఆయన చిత్తము. ప్రతి విషయంలో స్తోత్రములు చెప్పుట ఆయన చిత్తం. ఆయన చిత్తము స్తోత్రములు చెప్పడమే. హల్లెలూయా. 145వ కీర్తన 2వ చరణంలో మరేంటి మీరే చెప్పాలి, నేను చెప్పను. అది దెబోరా స్తోత్రం. అనుదినము స్తుతిస్తాను అనుక్షణము. మరి అది 150వ కీర్తన 6. సకల ప్రాణులు యెహోవా. ప్రాణం ఉన్నోడు దేవుని స్తుతించాలి. చెప్పండి. నేను అన్న చెప్పమ్మా, ప్రాణం ఉన్నోళ్ళు దేవుని స్తుతించాలనండి. సచ్చిన వాళ్ళు భజనలు చేసుకోవాలి. ఏం చేయమే. ప్రాణం ఉందా దేవుని స్తుతించు. 150వ కీర్తన 6వ చరణంలో అదే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ప్రాణమున్న ప్రతి ఒక్కడు గొంతు ప్రభుకు స్తోత్రాలు చెప్పాలి. 145వ కీర్తనలో 2వ చరణం చదివించు. భక్తున్నోడు ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అవును, దినము స్తోత్రాలు చెల్లిస్తున్నాడంటే అక్కడ భక్తుడు. అంటే భక్తి ఉన్నవాడు స్తోత్రం చెప్పాలి. దేవుడి మీద అపరిమితమైన ప్రేమ కలిగిన వారు ప్రభుకు స్తోత్రాలు చెప్పాలి. 150వ కీర్తన ప్రకారము ప్రాణమున్నవాడివైతే నువ్వు స్తోత్రం చెప్పాలి. లేదండి మాలో ప్రాణం లేదు, మేము సచ్చిన వాళ్ళం అంటే స్తోత్రం రాదు. నీ నోట్లోంచి ఏడుపులు తప్ప, శోక సంద్రాలు తప్ప. అందుకే ఈ పూట దేవుడు అంటున్నాడు, నీ విషయంలో నా చిత్తం ఏంటో చెప్పినా నాకు నీవు స్తోత్రాలు చెప్తూనే ఉండాలి. ప్రతి విషయంలో, 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలో మేలైన కీడైన స్తోత్రములు చెప్పుటి మన పనిగా, మన లక్షణముగా పెట్టుకుని అదే ఒక ఊత పదంగా మనము పెట్టుకుని ముందుకు కొనసాగుతాముగాక. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక ఎక్కడికి వెళ్ళక్కర 4:3 చక్కని మాట ఉంది. ఇంకా నీ పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్తున్నా. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధంగా ఉండటమే నా చిత్తం అన్నాడు. ఏమండి, వందనమ్మ చదివే నాకు చెప్పాలి, తర్వాత తప్ప చెప్పాలి. నువ్వు అప్పగింతలు మామూలుగా ఉండవు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి విషయంలో? పరిశుద్ధంగా ఉంటాం. అణువణువు పరిశుద్ధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచువాడు మనల్ని ప్రతి దినము ప్రతి వారం పరిశుద్ధపరచుచున్నాడు గనుక నీవు పరిశుద్ధంగా ఉండటమే నీ విషయంలో నా చిత్తం అన్నాడు. అపవిత్రంగాను, ఎగతాళిగాను, రెంకెలుగాను, దరిద్రంగా బతకటం దేవుని చిత్తం కాదు. నీవు పరిశుద్ధంగా ఉండటం నా చిత్తం అన్నాడు.
పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతలో పరిపూర్ణమవుటకు పిలుపునందిస్తున్నాడు. చేతులు చాపు, నేను పరిశుద్ధునైన పిమ్మట మీరును పరిశుద్ధులు కండి అన్నాడు. అంటే చూడండి, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నీతిగా ఉంటే, నీ శరీరంలో పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని చిత్తం అట్టది. నువ్వేం పెద్ద పెద్ద బేబచ్చాలు బ్రహ్మాండాలు చేయక్కర్లా. దేవుని చిత్తం ఏంటంటే నీ శరీరంలో నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక ప్రయత్నం చేయడం కాదు, ఆ స్థితిలోకి వచ్చేయాలి. ఇంకా ప్రయత్నం చేయడం దరిద్రంగా. ఆ స్థాయికి, ఆ స్థితికి ఎదగగలిగిన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరంలో పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ మెయింటైన్ చేస్తూ లెవెల్గా తీసుకుని ముందుకెళ్ళిపోవాలి. అది దేవుని చిత్తమని అక్కడ రాయబడింది. 1 పేతురు 2:15. ఇంకా ముగించేశాను. 1 పేతురు 2:15. 15 లేదా? ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? అర్థమైందా నీకు? అర్థమైందా? నీకు అర్థం కాదు మా ఎట్ట మొత్తం మేలు చేస్తావా? నేను చేసేస్తాను ఇప్పుడు నీకు మేలు. నువ్వు ఏరుకోరి తెచ్చుకుంటున్నావు తిట్లు, శ్రమలు. నువ్వు ఇప్పుడు మూర్ఖంగా ఎవడన్నా మాట్లాడాడు అనుకో, నువ్వు బైబిల్ తిప్పేసి ఇక్కడ చెప్పాడు ప్రభు, ఇట్లా చెప్పాడు, అట్టు చెప్పాడు, షబాష్ నోరు మూపిచ్చేసాను పాస్టర్ గారు, వాక్యాల మీద వాక్యాలు ఇచ్చేసా, నాకు తెలిసిన జ్ఞానం ఇచ్చేసి, అట్ట కాదట. నీ ప్రవర్తనను బట్టి ఎదుటి నోరు మూసుకోవాలట. ఏదో పెద్ద వాగేసి అది చదివేసి ఇది చదివి బీటెక్లు ఐటెక్లు చదివేసేసి ఇది కాదు ఇది అంటే అట్లుంది ఇక్కడ ఉంది. ఒక నోరు మూపించడానికి వాగుడు కదా నాయన, నీ ప్రవర్తన కావాలని ప్రభు అన్నాడు. అది నీ విషయంలో నా చిత్తం అన్నాడు ఆయన. ఒక్కొక్కరు సైతాన్ నోరు దానికి అసలు పడదు, ఈ సందులోంచి ఆ సందులోంచి వెళ్ళిపోతూ ఉంటారు. దాని నోట్లో నోరేయకూడదు అంటారు. ఒక్కొక్కరు చమత్కారంగా మాట్లాడతారు, వాక్చాతుర్యం ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే ఇంక తిరుగుండదు అనమాట. వచ్చిన జాతి వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది, అట్టు మాట్లాడతారు వాళ్ళు. పెద్ద గొప్ప అనుకుంటారు, నాకు మాట చాతుర్యం ఉంది, అందరు నన్ను పిలుచుకుంటారు, నేను మాట్లాడితే లోబడిపోను. మాటల వల్ల కాదు అక్కడ. మూర్ఖుడు మాట వినాలంటే నీ ప్రవక్తను చూసి వాడు మారాలి. నీ ప్రవక్తను చూసి గొంతెత్తకూడదు, నోరెత్తకూడదు. వాళ్ళు అంత పరిశుద్ధంగా బ్రతకాలి. అది దేవుని చిత్తం. నువ్వు 10 మాటలు మాట్లాడి థోయ్ తీ అని అరిసి ఆ నోరు మూసేసి ఎందుకురా బాబు దీంతో వెళ్ళిపోతున్నారు తప్ప నువ్వేదో వాస్తవాలు నిజాలు మాట్లాడేవాను కాదు అక్కడ. ఎందుకురా బాబు వీడితో, ఎందుకురా బాబు దీంతో అనుకుని వెళ్ళిపోతారు. నువ్వేదో మెంటల్ మాటలు అయ్యండి. నువ్వేదో ఏం చేస్తావంటే నువ్వు బాగా చదివేసిన వాళ్ళకి, బాగా చదివేసిన వాళ్ళకి అబ్బా చూసావా ఒక్క దోసి తట్టు ఉంటుంది మనతో అనుకుంటావు. నువ్వు వాళ్ళు నీతో ఏగలేక వెళ్ళిపోయారు నోళ్ళు మూసుకొని. నా ప్రభు కల ఇష్టం లేదట. నీ ప్రవక్తన ద్వారా నోర్లు మూతపడిపోవాలట. నీ ప్రవక్తన ద్వారా గొంతెత్తకూడదట. అలాగుండాలంటే నీ ప్రవక్తన ఎవడు మాట్లాడడానికి కానీ నీ గురించి ఒక ఫిర్యాదు చేయడానికి కానీ అసలు ఉండకూడదంట. అలా బతకాలంటే నీ ప్రవక్తని వాళ్ళకి సమాధానం చెప్పాలంట. 100 మాటలు చెప్పేసి మాట చాతుర్యం ఉందని, నువ్వు మాట బాగా మాట్లాడగలవని, వాక్యాలు బాగా తెలుసు చెడ వాక్యం, మాటకు ముందు వాక్యం, మాట తర్వాత వాక్యం చెప్పాడు, నోరు ముప్పించేసి పంపిస్తే దేవుడు సాటిస్ఫాక్షన్ అవ్వడు. నీ ప్రవక్తన, నీ పద్ధతి, నీ మాట తీరు, నీ వస్త్రధారణ, నీ నడక, నీ యొక్క సమస్తమైన వైఖరి జనములను నోరు తెరవనివ్వకుండా చేయగలగాలి. అది నీ విషయంలో దేవుని చిత్తం. 3 విషయాలు కదా నేను చెప్పింది. 1 అంతేనా? చివరిలే పొద్దు నుంచి బాగా చెప్పే చివరి దేవుని చిత్తం ఏంటి మీ విషయంలో? స్తోత్రాలు చెప్పండి. 14 స్తోత్రం 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 స్తోత్రం. 2వది ఏంటిది మీ విషయంలో? పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. 3వది ఏంటిది? నువ్వు నోరేసుకొని పడిపోకుండా, నీ నోటితో వాడిని కంట్రోల్ చేయకుండా, నీ నోరుతో అజ్ఞానుల్ని, ఆ మూర్ఖుల్ని నోరు మోపించకుండా నీ ప్రవక్తలతో నోరు మోపిస్తే దేవుని చిత్తం. అర్థమైందా? అది నేర్చుకోండి. దేవుని చిత్తం ఏంటో చెప్పేసి మరలా వచ్చి దేవుని చిత్తం ఏంటంటే ముట్టికెళ్ళ తప్ప గీ ఉండవు. నీకు ఏంటి నా ఎడల దేవుని చిత్తం అంటే స్తోత్రాలు చెప్పు. నా ఎడల దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండు. నా ఎడల దేవుని చిత్తం ఏంటంటే నీ ప్రవక్తన ద్వారా ప్రతి ఒక్కడు నోరు మూపించు. అది దేవుని చిత్తం. ఫస్ట్ నుంచి వద్దామా? దేవుని చిత్తం ఏడ్చుకుంటా చెయ్యాలి. ఇంకా దేవుని చిత్తం
అన్నపానాల విషయానికి వస్తాయి. మరి ఏంటి మరి అన్నపానాలు మరి అని పాడదామా? పాటం మట్టుకే తినేస్తుంది 3 కుంభాలు ఆ రోజే. నీతో గడుపుట చిచి ఉత్తిదే. ఆల్రెడీ పచ్చకాయలు మొత్తం ఎక్కేసి వచ్చింది ఇంటి దగ్గర, అన్ని ఫ్రూట్స్ ఐటమ్స్. ఏంటిది పాట దీపాకుండు. దేవుని చిత్తం సంతోషంగా చెయ్యాలి. దేవుని చిత్తమే మనకు అన్నపానాలు అయిపోవాలి. దేవుని చిత్తమే మన ప్రాణం అయిపోవాలి. అది మరి లాభం ఏంటయ్య గారు? లాభం 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 ఆయన చిత్తం. ఏంటి మరి 10వ పరకో తులమా గట్రో పరలోకమే, తులం గట్ర 10వ పరకో లేదు, మొత్తం స్వాస్థ్యమే. దేవునికి స్తోత్రం. 12 గుమ్మములు కలిగినటువంటి పునాదులు కలిగిన పట్టణమే దేవునికి ఇచ్చేస్తాడు, రాసి ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని చేస్తే. రెండోది, ఆయన చిత్తాన్ని చేస్తే నిరంతరం భూమి ఉంటుందా? ఆకాశం ఉంటుందా? ఇంకేమన్నా ఉంటుందా? మరి నువ్వు ఉంటావా? ఎప్పుడు ఉంటావు? ఉంటానని కుదరదు. దేవుని చిత్తం చేస్తే ఉంటావు. మరి దేవుని చిత్తం ఏంటి మరి? అది మరి ఇది ఎందుకు చెప్పట్లేదు నువ్వు? అమ్మాయి, ముందు కూర్చున్న వారి స్వరము వినగోరుతున్నారు మీ ప్రాణప్రియుడు దేవుడైన యెహోవా. సులమ్మతిని అన్నాడు, సులమ్మతి నీ స్వరము వినగోరుచున్నానని. ఆమె అప్పుడు మాట్లాడుతుంది. దేవుడికి మాట్లాడే వాళ్ళంటే ఇష్టం అంట. ఏంటో మరి మీ చిత్తం మీ పట్ల. అమ్మాయి ఎప్చిబా రాసుకోలేదా? మరి చెప్పమే. పేపర్ తీయి, మడత పెట్టింది పాప, తీయలేక మింగలేక. దేవుని చిత్తం ఏంటి మరి? అది శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా కరువైనా ఖడ్గమైనా అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. స్తుతింతును 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 స్తుతింతును. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహము గొన్నావే. రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహము గొన్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. స్తుతింతును 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 స్తుతింతును. అనుక్షణము నిన్నే స్తుతింతును యేసయ్యా. 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 అనుక్షణము నిన్నే. అనుక్షణము ప్రభుని స్తుతించాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాటలు మార్చేయాలి. ఎవడు తనడు. దేవునికి స్తోత్రం. మీ విషయంలో చిత్తం ఏంటి దేవుంది? ఆయన స్తుతించడమే. రెండోది, పరిశుద్ధంగా నీ దేహంలో పరిశుద్ధతను కాపాడుకున్నట్టు దేవుని చిత్తం. మూడవది, నీ ప్రవక్తన ద్వారా ఎదుటివాడి నోరు మోపించాలి, కానీ నీ ఉప్పొంగుచున్న మాటల ద్వారా నోరు మోపించకూడదు. దేవుని చిత్తం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.